हाय फ्रेंड्स, सबको मेरा नमस्कार। आज मैं 10वीं कक्षा के पहले पाठ के बारे में बताना चाहती हूँ। అంటే ఈరోజు నేను 10th క్లాస్ స్టూడెంట్స్కి కొత్త సిలబస్ స్టార్ట్ చేస్తున్నాను. వాళ్ళకి ఇయర్ బుక్స్ మారాయి, ప్రతి సబ్జెక్టు కూడా. అయితే హిందీ కూడా మారింది, సెకండ్ లాంగ్వేజ్ హిందీ అనమాట. అందులో నేను ప్రతిరోజు కూడా ఒక్కో లెసన్ నేను చేస్తాను. మీకు గ్రామర్ పార్ట్ అవన్నీ కూడా మీకు పిన్ పాయింట్గా చెప్పడం జరుగుతుంది. మీ అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హాలిడేస్లో కూడా మీకు స్పోకెన్ హిందీ క్లాస్ కూడా ఉంటాయి. నాకు కావాలంటే అటెండ్ అవ్వచ్చు. మీరు కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, ఇప్పుడైతే న్యూ సిలబస్ స్టార్ట్ చేస్తున్నాను. బయటది ఇంకా బుక్స్ రాలేదు, బట్ నేనైతే మీకు చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ పాఠము కబీర్ గురించి. కబీర్ గారు జన్మ వృత్తాంతం అని చెప్పుకుందాము, ఆయన యొక్క కవిపరిచయం చెప్పుకుందాము. కబీర్ గారు 1938లో జన్మించారు. 1518లో ఆయన పరమపదించారు, అంటే చనిపోయారు. కబీర్ కా జన్మ అంటే కబీరు యొక్క జన్మ పుట్టుక 1398 అంటే 1398లో మే కాశీ మే హువా మానా జాతా హై. కాశీలో పుట్టారని చెప్తూ ఉంటారు. ఆయన యొక్క గురువు రామానందకే శిష్యు, రామానంద యొక్క శిష్యులు అనమాట కబీరు. కబీర్ని చూడండి 120 वर्ष అంటే 120 ఇయర్స్కి ఆయు పాయి, 120 ఇయర్స్ బ్రతికారట కబీర్ దాస్ గారు. जीवन के अंतिम कुछ वर्ष मगहर में बिताए और वहीं చిరనిద్ర में లీన్ हो गए. కొన్నాళ్ళు లాస్ట్లో ఆయన చనిపోయే ముందు ఎక్కువ కాలం మౌనంగా ఉండిపోయారట. ఆ తర్వాత ఆయన కాలం చనిపోవడం జరిగింది. అలాగే कबीरों का आविर्भाव ऐसे समय में हुआ था जब राजनीतिक, धार्मिक और सामाजिक क्रांतियां अपने चरम पर थी. చూడండి, కబీర్ గారు ఎలాంటి సమయంలో అయినా జన్మించారు అంటే పొలిటికల్గా, అలాగే ధర్మపరంగా, అలాగే సమాజంలో క్రాంతికారులు అనమాట. అంటే ఇక విప్లవాలు అవి జరుగుతూ ఉండేవి, అంటే మతపరంగా కూడా జరుగుతూ ఉండేవి. అలాంటి సమయంలో ఆయన ఉన్నారు. కబీరు క్రాంతిదర్శి కవితే. ఆయన విప్లవాలు అంటే ఆయన ప్రజల చైతన్యాన్ని తీసుకొచ్చారు. అలాగే ఉనికి కవిత మే గహరీ సామాజిక చేతన ప్రకట హోతీ హై అనే కవితలో చాలా సామాజికత అంటే ప్రజలకు కావాల్సినటువంటి చైతన్యం అందులో కనిపిస్తూ ఉంటుంది. ఉనికి కవిత సహజ్ హీ మర్మకో చూలేతి హై. ఆయన యొక్క కవిత సహజంగానే చాలా మార్మికంగా ఉంటుంది, అంటే మీ కూడా అర్థాలు అందులో దాగి ఉంటాయన్నమాట. అలాగే చూడండి, एक और धर्म के ब्रह्मांड पर उन्होंने गहरी और तीखी चोट की है. బ్రహ్మాండం అంటే ప్రపంచం గురించి, విశ్వం గురించి ఆయన చాలా గొప్ప గొప్ప లోతైన భావాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు ఆయన యొక్క కవితల్లో. तो एक दूसरी और आत्मा परमात्मा के विरह मिलने के भावपूर्ण గీత్ గాయే హై. ఆయన చాలా కవితలు రాశారు కదా, అంటే పోయిమ్స్ అనమాట. ఆయన రాసినట్టు ఎలాంటివి రాశారంటే ఆత్మ, పరమాత్మ. ఆత్మ అంటే మనలో ఉండే మనసు ఆత్మ అనమాట. పరమాత్మ అంటే భగవంతుడు. మన ఆత్మలోనే పరమాత్మ కూడా ఉన్నారు. అంచేత అలాంటి పరమాత్మని మనం పొందాలి అనేటువంటి విరహం, పరమాత్మని మనలో కలుపుకున్నటువంటి కలయిక అనమాట. వాటి గురించి ఆయన భావపూర్ణంగా గీత్ గాయే హై పాటలు రాశారు, పాడారు. कबीर शास्त्रीय ज्ञान की अपेक्षा अनुभव ज्ञान को अधिक महत्व देते थे. శాస్త్రీయ జ్ఞానం అంటే ఆయనకి ఇష్టము, దాన్ని ఆయన అనుభవపూర్వకంగా అందరికీ అర్థమయ్యేలా కూడా దాని గొప్పతనాన్ని కూడా చెప్పారు. उनका विश्वास सत्संग में था और वे मानते थे कि ईश्वर एक है और निर्विकार है, अरूप है అని చెప్పారు. ఆయన విశ్వాసం అంటే నమ్మకము, సత్సంగమేత. సత్సంగం అంటే మంచి సంఘము, మంచి మనుషుల యొక్క సమూహం అనమాట. వాళ్ళంతా కూడా భగవంతుడి గురించి డిస్కషన్స్, ఆయన గురించి ఆలోచన, మెడిటేషన్స్ ఇవన్నీ చేస్తారనమాట. భగవంతుని మాటలు మాట్లాడుకుంటారు. అలాంటి సత్సంగం అని అంటారు. వాళ్ళు మంచి పనులే చేస్తారనమాట. అలాంటి దాంట్లోనే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఒక్కడే, ఈశ్వర్ ఏక్ హై, నిర్వికార్ హై అంటే ఆయనకు ఆకారం లేదు, అరూప్ హై భగవంతునికి రూపం కూడా లేదు అని ఆయన తెలియచెప్పారు. కబీర్కి భాష పూర్వీ జనపద్కి భాషాతి. పూర్వీ జనపద్ అంటే పూర్వకాలంలో మనుషులు వాళ్ళు మాట్లాడుకునే వాడుక భాషే ఆయన రాశారనమాట. उन्होंने जन चेतना और जन भावनाओं को अपने शब्द और साखियों के माध्यम से जन जन तक पहुंचाया. చూడండి, ఆయన జనాల వాడుక మాటలో ఆయన అందరికి అర్థమయ్యే రీతిగా రాశారు. అలాగే ఆయన జన్ చేతన ఔర్ జన్ భావన
అది మనుషుల యొక్క చైతన్యము, అలాగే మనుషుల యొక్క భావాలు, వాళ్ళ యొక్క మనసులో ఉన్న భావాలు అవన్నీ కూడా ఆయన సపద్ ఔర్ సాఖియోం కే మాధ్యం సే, సపద్దు సాఖి అనేటువంటి ఆయన గ్రంథాల్లో ఇవన్నీ కూడా తెలియపరిచారు. జన్ జన్ తక్ పహుంచారు. ప్రతి మనిషికి కూడా అర్థమయ్యేలా ప్రజల భాషలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆయన రాశారు. కబీర్ దాస్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఏమనంటే, కల్ కర్నే కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కర్నే కా కామ్ అభీ కరో, పల్ మే ప్రళయ్ హో సక్తా హై, బహూరి కరేగు కబ్ అని చెప్తుండారు. కబీర్ ఏం చెప్పారంటే, కల్ కర్నే కా కామ్ ఆజ్ కరో, కల్ అంటే రేపు, నిన్ననే అర్థం కూడా ఉంది. కల్ కర్నే కా కామ్ ఆజ్ కరో అంటే రేపు చేయాల్సిన పనిని, ఆజ్ అంటే ఈరోజే, కరో చేయమని. అలాగే ఆజ్ కర్నే కా కామ్ అభీ కరో, ఈరోజు చేయాల్సిన పనిని అభీ కరో అంటే ఇప్పుడే చేయాలని చెప్పేవారు. పల్ మే పరలే హో సక్తా హై అంటే క్షణంలో ఏ క్షణంలో అయినా సరే నా పని చేయలేకపోవచ్చు కదా అనుకున్న పని, అంచేత అనుకున్న పని అనుకున్నట్టు సక్రమంగా చేయాలి అని అంటే బద్దకించకుండా ఇప్పుడు చేసిన పని అప్పుడు చేయాలని చెప్పి కబీర్ మనకి చెప్పారు. అప్పుడే మనకి జ్ఞానోదయం కలిగిందనమాట. అంచేత ఈయన రాసిన కవితల్లో పద్యాల్లో చాలా నీతి ఉంటుంది, మనకి ఉపయోగపడతాయి, ప్రజలకు ఉపయోగపడతాయి అనమాట. సో మీరు ప్రతిరోజు కూడా నేను 10th క్లాసు సంబంధించిన సిలబస్, అలాగే న్యూ సిలబస్ అనమాట, సెకండ్ లాంగ్వేజ్ సిలబస్ నేను చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కూడా ఉంటాయి, స్పోకెన్ హిందీ క్లాసెస్, వాటికి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, ప్రతిరోజు మీరు ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయకపోయినట్లయితే చేయండి, మీ కమెంట్స్ కూడా తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్, గుడ్ లక్.